అనకాపల్లి జిల్లా నర్సీపట్నం వ్యవసాయ మార్కెట్ యార్డులో స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు సమీక్ష నిర్వహించి అభివృద్ధి పనులను పరిశీలించారు. మార్కెట్ యార్డు ఆదాయపరంగా జిల్లాలో 2వ స్థానంలో నిలిచిందని పేర్కొంటూ శాశ్వత దుకాణాలు, కోల్డ్ స్టోరేజ్, రైతు బజార్ ఆధునీకరణ, మట్టి పరీక్షా కేంద్రం వంటి అభివృద్ధి పనులను ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. రైతులకు మరింత మెరుగైన సేవలు అందించడమే లక్ష్యమని ఆయన అన్నారు. కొన్ని ఐటమ్స్ చెప్పాను, ఇవన్నీ కూడా మనం తయారు చేసుకోవాలా, ఇది ఒక టార్గెట్ పెట్టుకోవాలని. ఆ టార్గెట్ ఎంతవరకు డైరెక్టర్లు అది వెరిఫై చేసి మనం 5 మీటింగ్లు 6 మీటింగ్లు ఒక మీటింగ్ రానప్పుడు బోర్డు డైరెక్ట్ ఎందుకు ఆ పేర్లు అడిగాను. ఒకరు రాకపోతే తీసి పారేస్తాం అంటే అది నెంబర్ 1 డెసిషన్ తీసుకున్నాం. రెండోది ఏంటంటే గత 5 సంవత్సరాల్లో ఈ మార్కెట్ యార్డ్ని ఒక బార్ కింద వాడుకున్నారు. ఇక్కడే తాగడం, ఇక్కడే తందడం మన కళ్ళారు చూసాం. నిర్వీర్యం అయిపోయింది. దాన్ని మరి 1 yearలో ఒక రూపురేఖలు దిద్దాం. పూర్తిగా దిద్దని అన్నగాని ఒక రూపు తీసుకొచ్చాం. ప్రపోజల్ ఇస్తారా ఎవరా మాకు చెప్పకపోతే మా బోర్డు అంతా కూడా రాజీనామా ఇవ్వడానికి సిద్ధం అని నేను చెప్పాను. కూడా తీసుకోవడం జరిగింది బోర్డు మీటింగ్లో. తర్వాత ఎవరైతే బోర్డు మెంబర్లు మీటింగ్కి రాలేదు కొరసాగా వాళ్ళని కూడా బోర్డుని తప్పించాలని కూడా డిసైడ్ చేసాం. ఇదండి ఇవాళ జరిగింది. నేను ఎలా లోపల ఎవరితో చూసుకొని